హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే లక్కీ వ్లాగ్స్. ఈరోజు బ్యాచిలర్ స్టైల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని, తర్వాత ప్రాపర్గా కట్ చేసుకొని, సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మునక్కాయ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళల్లో చింతపండు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 minutes. అది బాగా నానిన తర్వాత మనకి కావాల్సినంత కందిపప్పు తీసుకొని, కందిపప్పు వాటర్లో వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని పక్కన పెట్టాలి. అది బాగా నానిన తర్వాత కుక్కర్ ఆన్ చేసేసి 2 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ రానిచ్చుకొని, తర్వాత పప్పు ఉడికిన తర్వాత చూసుకున్న తర్వాత ఉడకగానే వెంటనే చింతపండు నీళ్ళ రసం వేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, ఉప్పు కారం వేసుకొని కలిదిప్పుకొని కొంచెంసేపు వదిలేయాలి. ఆ తర్వాత సాంబార్ పొడి, అలానే చిన్న ఉల్లిపాయలు, కొంచెం బెల్లం వేసి కలిదిప్పుకుంటూ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేసుకున్న బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలానే అరగంట సేపు ఉడికించుకోవాలి. 10 minutesకి ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ కలిదిప్పుకుంటూ ఉండాలి. బంగాళదుంప, టమాటో, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఉడికాయి అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అలానే ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ నూనెలో వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం ఉడికించిన సాంబార్లో ఈ తాలింపు అంతా సాంబార్లో బాగా కలిసేలా తిప్పుకోవాలి. అంతే, ఈజీ బ్యాచిలర్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇలా బ్యాచిలర్ స్టైల్లో సాంబార్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ వెజిటేబుల్స్తోనే సాంబార్ ఇలా తయారు చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సపోర్ట్ చేస్తారు కదా, చేస్తారని అనుకుంటున్నాను. ఈ బ్యాచిలర్ స్టైల్ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.